శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచదశి 16వ భాగం 17/5/25 తృతీయ ప్రకరణం పంచకోశ వివేక ప్రకరణం దానిలో ప్రవేశించి విద్యారణ్య స్వాముల వారు తైత్రీయ ఉపనిషత్తు తాత్పర్యాన్ని వర్ణించాలి అని అనుకొని పంచకోశ వివేకం అనే ప్రకరణాన్ని ప్రారంభిస్తూ విషయ ప్రయోజనాలను సూచిస్తూ విషయం అంటే గ్రంథంలో చెప్పబడే అంశం, దాని ప్రయోజనం అంటే గ్రంథ పాఠంగా కలిగిన లాభం, చదివితే వచ్చే లాభం. మొదటి శ్లోకం. గుహాహితం బ్రహ్మ యత్తత్ పంచకోశ వివేకతః బోద్ధుం శక్యం తతః పంచకోశ పంచకం ప్రవివిజ్యతే. యద్బ్రహ్మ, ఏ బ్రహ్మ వస్తు, గుహాహితం, గుహా పంచకోశాలనే గుహలలో ఆహితం ఊహించబడి ఉందో తత్ ఆ పరబ్రహ్మాన్ని పంచకోశ వివేకత, పంచకోశ 5 కోశాల యొక్క వివేకత వేరుపరచి తెలుసుకోవటం వల్ల బోద్ధం అవగాహన చేసుకోవటానికి శక్యం సాధ్యమవుతుంది. అత అందువల్ల పంచశోక పంచక శోకాది కోశ పంచకం అన్నమయాది కోశాల యొక్క పంచకం 5 కూడా ప్రవివిజ్యతే వేరుపరచి తెలుపబడుతోంది. కోశం అంటే ఆత్మను మరుగుపరిచి ఉండేటువంటి కత్తి వరలాంటి పదం. కత్తి బయట ఉంటే తెగుతుంది, అందువలన వరలో పెడతాం, ఆ వర కోశం. యో వేద నిహితం గుహాయా పరమే వ్యోమన్ అని వేదం చెప్పింది. ఆ శృతి చేత అన్నమయాది పంచకోశాలనే గుహలో ఏ పరబ్రహ్మం ఉన్నట్లు చెప్పబడ్డాడు, ఆ పరబ్రహ్మాన్ని పంచకోశాలను వివేచన చేసి ఎరగటం సాధ్యము. అవి చేస్తే తప్ప తెలియదు. అంచేత పంచకోశ పంచకాన్ని ప్రత్యేగాత్మ స్వరూపం కంటే వేరుగా విభజించి ఈ ప్రకరణంలో తెలియజేస్తున్నారు స్వామి విద్యారణ్య. దేహాదభ్యంతర ప్రాణ, ప్రాణాదభ్యంతరం మనః, తతః కర్తా తతో భోక్త గుహాసేయం పరం పరా. దేహాత్ అన్నమయ కోశం కంటే, ప్రాణ ప్రాణమయ కోశం, అభ్యంతర లోపలిది, అన్నమయం కోశం లోపల, ప్రాణమయ కోశం. ప్రాణాత్ ప్రాణమయ కోశం కంటే మనః మనోమయ కోశం అభ్యంతరం లోపల ఉంది. తతః ఆ మనోమయ కోశం కంటే కర్త విజ్ఞానమయ కోశం, తతః ఆ విజ్ఞానమయ కోశం కంటే భోక్త ఆనందమయ కోశం అభ్యంతర లోపలే సేయం. ఈ పరంపరా క్రమంగా ఉన్న పంచకోశ స్వరూపం గుహా, గుహ అని చెప్పబడుతుంది. స్థూల దేహం అన్నమయ కోశం అంట, దానికంటే లోపల ప్రాణమయ కోశం, దాని లోపల మనోమయ కోశం, దానికి లోపల విజ్ఞానమయ కోశం, దానికి లోపల ఆనందమయ కోశాలు ఉన్నాయి. ఈ విధంగా ఒకటి తర్వాత ఒకటి క్రమంగా లోపల ఉంటాయి. అలాంటి పంచకోశ స్వరూపాన్ని గుహ అంటారు. పితృభుక్తాన్నజాద్వేర్యాజ్జాతోన్నైవ వర్ధతి, దేహస్సోన్నమయోన్నాత్మా ప్రాచ్యోర్ధ్వం తదభావతః. పితృభుక్తాన్నజాత్, పితృభుక్త తల్లిదండ్రుల చేత భుజింపబడిన
అన్నజ్యాత్ అన్నం వల్ల కలిగిన, వీర్యాత్ అన్నే నైవ ఆ వీర్యాత్ వీర్యం వల్ల, జాత పుట్టిన, దేహ ఈ స్థూల దేహం, అన్నే నైవ అన్నం చేతనే వర్ధతే పెరుగుతోంది. నహ సహ ఆ స్థూల దేహం అన్నమయ అన్న వికారం అవుతుంది, అన్నము యొక్క కార్యం అవుతుంది. వికారం అంటే దాని పని అన్నారు కనుక అన్నం యొక్క కార్యం పని అవుతుంది. ప్రాక్ ఉత్పత్తికి పూర్వం, ఊర్ధ్వంచ నశించిన తర్వాత, పుట్టటానికి పూర్వం నశించిన తర్వాత, తద్ అభావత ఆ స్థూల దేహం లేకపోవటం వల్ల, సహ ఆ స్థూల దేహం ఆత్మ కాదు. తల్లిదండ్రుల చేత భుజింపబడిన అన్నం వల్ల పుట్టి, అన్నం చేతనే పెరిగి, అన్న వికారమైన అన్నమయ కోశం ఉత్పత్తికి పూర్వం నశించిన తర్వాత లేకపోవటం వల్ల స్థూల దేహము ఆత్మ కాదు. ఎందుకని ఆత్మకు పుట్టుక లేదు, పెరగటం లేదు, నశించటం. అంటే వివాదానికి ఆధారమైన స్థూల దేహం కార్యం అవటం వల్ల కొండ మొదలైన వాటిలాగానే ఆత్మ కాదు అన్నారు. పూర్వజన్మన్యసన్నేత జన్మ సంపాదయేత్ కథం భావి జన్మ న్యసత్కర్మ భుంజీతేహ సంచితం. పూర్వజన్మని వెనకటి జన్మల్లో హస్సన్ ఆత్మత్వం చేత్ దేహం లేనిది అవుతూ, ఏతత్ జన్మ ఈ జన్మ, తథం ఎలా సంపాదిస్తావు. వెనకటి జన్మలో ఆత్మ లేకుండా ఉన్న దేహం ఉంటే ఈ జన్మలో నీకు ఎలా వస్తుంది? ఆ దేహం సంపాదింప శక్యం కాదు. భావి జన్మ రాబోయే జన్మలు అసత్ ఆత్మత్వం చేత శరీరం లేకపోతూ, ఇక ఈ జన్మలు సంచితం సంపాదింపబడిన కర్మన్ భుంజిత అనుభవించకై నశించాల్సి వస్తుంది. ఈ శరీరం పుట్టటానికి ముందు జన్మలో సుకృత దుష్కృతాల చేత ఆచరించే ఆత్మ అనేది లేకపోతే శరీరం కలగటం జరగదు. అంటే ఇప్పుడున్న శరీరం కారణం లేనిదే కార్యం జరగదు ఎక్కడైనా. ఇదే అకృతాభ్యాగ దోషమంట. ఇప్పుడు ఈ శరీరం మూలంగా చేసిన పుణ్యపాపాలను జన్మాంతరం అనుభవించటానికి అప్పుడు ఆత్మ ఉండి తీర కనుక పూర్వజన్మలో ఏముండాలి, ఇప్పుడు ఉండాలి. కనుక అప్పుడు ఆత్మ లేదు అంటే పుణ్యపాపాలు నిష్ఫలాలు అనాల్సి వస్తుంది. అది కృత విప్రాణ అనే దోషం, కృత విప్రణాశం అనేటువంటి దోషం అంటున్నారు. దీనిని శాస్త్రకారులు కనుక పూర్వోత్తర కాలం, పూర్వకాలంలో ఉత్తర కాలం, పూర్వజన్మలో మరుసటి జన్మ ఉండే ఆత్మ పూర్వ ఉత్తర కాలంలో లేక మధ్యకాలంలోనే ఉండే స్థూల దేహం అనబడుతున్నటువంటి అన్నమయ కోశాలు కానేరద్దు. కనుక ఇవి ఆత్మ కంటే భిన్నాలు కాని ఒక్కటి అయిన ఆత్మ కాదని మాత్రం భావం. పూర్ణో దేహే బలం యచ్చ నక్షాణాం యః ప్రవర్తకః వాయు ప్రాణమయో నాస ఆత్మా చైతన్యవజ్జనాత్.
యహ ఏ వాయు దేహే శరీరంలో పూర్ణసన్ అంతటా నిండి ఉన్నదవుతూ బలం సామర్థ్య యచ్చన్ ఇస్తూ అక్షాణ కళ్ళు మొదలైనటువంటి ప్రవర్తక సన్ ప్రవర్తింపచేస్తూ వర్తతే వర్తిస్తోందో పనిచేస్తోందో సహా ఆ ప్రాణమయం కోశమనే అసౌ ఈ వాయువు చైతన్యవర్జన చైతన్య తెలివి యొక్క వర్జనాత్ లేకపోవటం వల్ల ఆత్మ నహాత్మ కా దేహంలో ఆపాదమస్తకం అంతటా వ్యాపించి వ్యాన రూపంచే దేహానికి బలమిస్తూ చక్షురాదీంద్రియాలను ప్రేరేపిస్తున్న వాయు ప్రాణమయ కోశం అనబడుతుంది. అది చైతన్యం లేనిదై జడ స్వభావం కలది కనుక కొండలు మొదలైన వాటిలాగా ఆత్మ కాదు. కొండలు తయారు చేయాలంటే మట్టిగా, ఆత్మను తయారు చేయడానికి ఏం అక్కర్లేదు. అహంతాం మమతాం దేహే ఆదౌ చ కరోతి యః కామాద్యవస్థయా భ్రాంతో వాసో ఆత్మా మనోమయః. యః ఏ మనస్సు దేహే శరీరంలో అహంతా నేను అనేటువంటి భావాన్ని దేహదౌ గృహ ఆరామం మొదలైన వాటిలో మమతాం నాది నేను అనే అభిమానం కరోతి చేస్తోందో అసౌ ఈ మనస్సు మనోమయ కోశం కామాద్యవస్థయా కామక్రోధాది విరోధ వికారాల చేత ఉండటం చేత భ్రాంత చపల స్వభావం కల మనస్ ఆత్మ నాక ఆత్మకు చపల స్వభావం లేదు. శరీరం తన్నుగా గృహ ఆరామ క్షేత్రాలు తనవిగా కనపడేటువంటి కనిపించేటువంటి అనిపింపచేసేది కామ క్రోధాది వికారాలు కలది చపల స్వభావం కలది అయిన మనస్సు మనోమయ కోశమని చెప్పబడు. కనుక ఇది కామక్రోధాది వికారాలు కలిగి చపల స్వభావం కలిగి ఉండటం చేత ఇది ఆత్మ కాదు. లీనా సుప్తౌ వపుర్బోధే వ్యాప్నుయాదానఖాగ్రగ చిచ్ఛాయోపేతధేర్నాత్మ విజ్ఞానమయ శబ్దభాక్. చిచ్ఛాయోపేతధి చిచ్ఛాయ చిత్ ఛాయ అంటే చైతన్య ఛాయ అంటే ప్రతిబింబం. చిత్ అంటే చైతన్యం యొక్క ప్రతిబింబంతో ఉపేత కూడినటువంటి ధీహి బుద్ధి సుప్తౌ సుషుప్తి కాలంలో లీనాసతి లయించిపోయి బోధే జాగ్రత్త అవస్థలు నఖశిఖ పర్యంత కాలి గోల్డ్ దగ్గర నుంచి నెత్తి జుట్టుదా వ్యాపించిందై వపుహు శరీరాన్ని వ్యాపించి ఉంటుంది. ఆ బుద్ధి విజ్ఞానమయ శబ్దభాగం, దాని విజ్ఞానమయ కోశం అంటారు. అది ఆత్మ అన్న కాదు. సుషుప్తి కాలంలో లయిస్తూ కనపడకుండా జాగ్రత్త అవస్థలో నఖశిఖ పర్యంతం వ్యాపించి ఉండే చైతన్య ప్రతిబింబంతో కూడిన ఈ బుద్ధి ఇంటలెక్ట్ ఉందే అది విజ్ఞానమయ కోశం. ఈ బుద్ధి విలయం మొదలైన అవస్థలు సంకోచ వికాసాలు కలవి అవటంచే అది కూడా ఘటంలాగా కుండలాగా ఆత్మ కాదు. మట్టిలోంచి కొండ వస్తుంది ఆత్మ, కానీ ఇవి కాదు, దాంతో
కర్తృత్వ కరణత్వాభ్యాం విక్రియేతాంతరింద్రియం విజ్ఞాన మనసి అంతర్బహిశ్చైతే పరస్పరం. అంతరింద్రియం అంటే అంతఃకరణ. కర్తృత్వ కరణత్వాభ్యాం కర్తృత్వ కర్త అవటం యొక్క స్వరూపంచేత్ కరణత్వాభ్యాం కరణత్వంచేత్ విక్రియేత పరిణమిస్తు. ఏతే ఈ కర్తృత్వ కరణ రెండూ కూడా విజ్ఞాన మనసి విజ్ఞానమయ కోశమని అని మనోమయ కోశమని చెప్పబడు. ఒకదాని పరస్పరం అవి ఒకదానికొకటి అంతర్బహిష్ట వెలపడదని లోపలిదని భావం కలవై ఉన్నాయి. కర్తృత్వ శక్తి కలిగి అంటే చేసే శక్తి కలిగి విజ్ఞానమయ కర్తృత్వ శక్తి కలిగిన దాన్ని విజ్ఞానమయ కోశం. కరణత్వ శక్తి కలది మనోమయ. కరణం అంటే ముఖ్య సాధన. పని చెయ్యటానికి ఏదో సాధనం కావాలి. తవ్వాలంటే పనిముట్టు బారో పరుగో కాదు. అలాగే కరణం అంటే శరీరంలోని కాళ్ళు చేతులో కాదు. ఈ రెంటిలో విజ్ఞానమయ కోశం లోపల ఉంటుంది, మనోమయ కోశం వెలుపల ఉంటుంది. కనుక ఈ రెంటికి కూడా భేదం ఉంది. కాచిదంతర్ముఖావృత్తి ఆనంద ప్రతిబింబభాక్ పుణ్యభోగే భోగశాంతౌ నిద్రారూపేణ లీయతే. పుణ్యభోగే పుణ్యకర్మం యొక్క ఫలానుభవ కాలంలో కాచిత్ ఒకానొకటైన వృత్తి బుద్ధి అనే వృత్తి అంతర్ముఖా సతి అంతర్ముఖమై ఆనంద ప్రతిబింబ భాక్ ఆనందరూపమైన బ్రహ్మము యొక్క ప్రతిబింబాన్ని గ్రహిస్తూ భోగశాంత భోగ పుణ్యకర్మాల కర్మ ఫలభోగాన్ని శాంతం నశించిపోగా నిద్రారూపేణ నిద్ర రూపంలో లీయతే లయిస్తూ అంతర్ముఖమైన ఒకానొక బుద్ధి వృత్తి ఆనంద స్వరూపమైన బ్రహ్మ యొక్క ప్రతిబింబాన్ని గ్రహిస్తుంది. అదే ఆనందమయ కోశమనబడు. అంతర్ముఖమైన ఒకానొక బుద్ధి వృత్తి చేత బుద్ధి వృత్తి ఆనంద స్వరూపమైన బ్రహ్మము యొక్క ప్రతిబింబాన్ని గ్రహించే శక్తి దానికి వస్తుంది. అది ఆనందమయ కోశం. ఆ కోశం పుణ్యభోగ కాలంలో అభివ్యక్తమవుతుంది. పుణ్యభోగం పొందేటప్పుడు వస్తుంది. పుణ్యఫల భోగం ఎప్పుడైతే అయిపోయిందో క్షయించిపోతుందో క్షీణించిపోతుందో అది నిద్రా రూపంలో లయం పొందు. కాదాచిత్కత్వతో ఆత్మా స్యాదానందమయోప్యయం బింబభూతోయ ఆనంద ఆత్మాసౌ సర్వదా స్థితే. అయం ఈ ఆనందమయ కోశం కాదాచిత్కత్వ ఒకానొకప్పుడు తోచటం వల్ల ఆత్మ నస్యాత్ అది కాదు. బింబభూత బింబస్వరూపమైన యహ ఏ ఆనందం కలదో అసౌ ఈ బింబభూతమైన ఆనందం సర్వదా ఎప్పుడు స్థితే ఉండటం వల్ల ఆత్మ శాత్ అవుతుంది. ఉత్పత్తి లయాలు కలిగి ఒకానొకప్పుడు మాత్రమే తోచటం చేత అంటే ఎప్పుడు ఉండనిదవటం చేత ఆనందమయ కోశాన్ని నిత్యమైన ఆత్మగా చెప్పలేం కాదది. అలాగే ప్రియం మోదం ప్రమోదం అనే సుఖ విశేష వృత్తుల చేత చెప్పదగిన ఆనందమయం బుద్ధి మొదలైన వాటిలో ప్రతిబింబం భావం చేత అది వర్తిస్తుంది.
అలాంటి ఆనందమయం అనేటువంటి ప్రతిబింబానికి కారణభూతమైన ఆనంద బింబం ఎలా ఉంటుందో ఆ ఆనంద బింబం సర్వకాల సర్వ అవస్థలలో నిత్య శుద్ధ ముక్త నిష్కళ నిష్క్రియ నిర్గుణ పరిపూర్ణ చైతన్య స్వరూపం కలిగి ఉండటం చేత అదే మళ్ళా ఒకటి ఆనంద బింబం సర్వకాల సర్వావస్థలలు నిత్య శుద్ధ ముక్త నిష్కళ నిష్క్రియ నిర్గుణ పరిపూర్ణ చైతన్య స్వరూపం కలిగి ఉండటం చేత అదే ఆత్మ. ఇష్ట వస్తువును చూడటం వల్ల కలిగే సంతోషం ప్రియం అంట. అయిష్ట వస్తువు లభించటం చేత కలిగే సంతోషాన్ని ఆ ఇష్ట వస్తువు కనపడం దొరకటం చేత కలిగే సంతోషం మోదం. చూడటం వల్ల కలిగేది ప్రియం, అది అనుభవించటం చేత కూర్చేది మోదం. అలాంటి వస్తువును అనుభవించటం చేత కలిగే సంతోషమే ప్రమోదం. కనుక అది లభించటం, దాన్ని చూడటం అనేది ప్రియం, అది లభించటం మోదం, దాన్ని అనుభవించటం ప్రమోదం. అది తేడా, అన్నీ ఒకటి. మనం చూడటం అంటే ఇష్ట వస్తువుని చూడటం వల్ల కలిగే సంతోషాన్ని ప్రియమంటారు. ఆ వస్తువు మనకి అందుబాటులోకి వస్తే ఆ సంతోషాన్ని మోదం అంటారు. ఆ వస్తువు మనం అనుభవిస్తే వచ్చే సంతోషాన్ని ప్రమోదం. అది తేడా. నను దేహముపక్రమ్యా నిద్రానందాంతవస్తుషు భూమా మా భూదాత్మత్వమన్యస్తు న కశ్చిదనుభూయతే. నను ఒరే అబ్బాయి అంటనే, ఓ అబ్బాయి నవి ఓయి, దేహం అన్నమయ కోశాన్ని ఉపక్రమ్య మొదలు నిద్రానందాంత వస్తు ఆనందమయ కోశ పర్యంతం వరకు కోశాలలో ఆత్మత్వం ఆత్మభావం మా భూత్ ఉండకపోవుగా అన్యస్తు వేరొకటై కశ్చిత్ ఏదియు అంటే ఇంకొకటి ఏది కూడా నా అనుభూయ అనుభవింపబడటం లేదే. ఏమిటి తాత్పర్యం? అన్నమయ కోశం మొదలుకొని ఆనందమయ కోశం వరకు ఆత్మ లేదు అన్నాం. ఈ కోశాల కంటే వ్యతిరిక్తమైన ఆత్మ మా చేత తెలియబడల కనుక శూన్యవాదం ఘటిస్తుందని ఒక ప్రశ్న వేస్తున్నాడు. అది పూర్వపక్షం వేసి దానికి సమాధానం తర్వాత. బాఢం నిద్రాదయ సర్వే అనుభూయంతే నేతరః తథాప్యేతే అనుభూయంతే ఏన తంకో నివారయేత్. బాఢం అంటే సత్యం. ఒడుగులో కూడా బాఢం బాఢం అని కుడుతూ ఉంటారు డప్పులు తెచ్చి. కనుక సత్యం నిద్రాదయ ఆనందమయ కోశం మొదలైన సర్వే అన్ని కోశాలు అనుభూయంతి అనుభవింపబడుతున్నాయి. ఇతర ఈ పంచకోశాల కంటే వేరై ఆత్మ నచ్చ అనుభవింపబడటం లేదు. ఈ పంచకోశాలుంటేనే అనుభవం, లేకపోతే తథాపి అదే విధంగా తెలియబడకపోయినప్పటికీ ఏ అనుభవం ఏతే ఇవి అంటే ఈ పంచకోశ అనుభూయంతే అనుభవింపబడుతున్నాయో తం ఆ అనుభవాన్ కహ ఎవడు నివాకరయే వారించగలడు. ఎవరి వల్ల సాధ్యమవుద్ది దాన్ని వారించడానికి, అడ్డు పెట్టడానికి, నివారించడానికి అంటే ఎవడు లేడు. పోయి పూర్వవాదిని గురించి చెప్తున్నారు. వాడిని సంబోధించే పూర్వపక్షం చేసేవాడిని గురించి. నువ్వు చెప్పింది బాగుందయ్యా, సత్యం. అన్నమయాది పంచకోశాలు
అన్యుడి చేత అనుభవింపబడుతున్నాయని, ఆ పంచకోశాల కంటే వేరైనటువంటి ఆత్మ అనుభవింపబడటం లేదని అన్నావు కదా. అలాంటి ఆత్మ పంచకోశంలాగా అనుభవింపబడకపోయినా ఏ అనుభవం వల్ల ఈ పంచకోశాలు అనుభవింపబడుతున్నాయో ఆ అనుభవమే ఆత్మయ్య. అది తెలుసుకో. అది మీకు చెప్పట్లే మీ వాళ్ళెవరు. అలాంటి ఆత్మను ఎవరు కాదంటారయ్యా, నిరాకరిస్తారయ్యా. అలాంటి ఆత్మ అవశ్యం అంగీకరించాల్సిందే. స్వయమేవానుభూతిత్వాద్విజ్యతే నానుభావ్యత జ్ఞాతజ్ఞానాంతరాభావ అజ్ఞేయాన్న తత్మత్వన సత్తయా. స్వయమేవా తానే అనుభూతిత్వాత్ అనుభవ స్వరూపం అవటం వల్ల అనుభావ్యత మరొక విషయంలో అనుభవం అవటం చేత న విద్యతే కాజాల జ్ఞాతృ జ్ఞానాంతరాభావ. జ్ఞాతృ తన కంటే వేరైన జ్ఞాత యొక్క జ్ఞానాంతర మరొక తెలివి యొక్క అభావాత్ లేకపోవటం వల్ల అజ్ఞేయ జ్ఞాన విషయం కాదు. అసత్తయాతు లేకపోవట చేతనైతే నా అజ్ఞేయం కూడా కాదు. గ్రహింపబడకపోవటానికి కారణం లేదు అని చెప్పారు. దీని భావం ఇది. అనుభవ స్వరూపం అవటం చేత ఆత్మ అంటే అనుభవాన్ని పొందేది, అనుభూతిని పొందేది, అనుభవాన్ని పొందేది. అలాంటి ఆత్మ మరొక అనుభవంలో అది విషయం కాదు. ఆత్మజ్ఞాన విషయం కాకపోవటానికి ఆత్మ యొక్క లేమి లేకపోవటం కారణం కాదు. తనకంటే మరొకటి గ్రహించేది లేకపోవటం చేత, అంటే ఆత్మే గ్రహించాలి, ఇంకోటేది గ్రహించాలి కనుక ఆత్మ గ్రహింపబడకపోవటానికి హేతు. కనుక మాధుర్యాది స్వభావానాం అన్యత్ర స్వగుణార్పితాం స్వస్మిన్ స్వదర్పణాపేక్షానోచనాంత్యదర్పకం. అన్యత్ర మరొక పదార్థంలో స్వగుణార్పిన తమ గుణాలను చేర్చే అర్పించేటువంటి మాధుర్యాది స్వభావం తీపి పులుపు మొదలైన సహజ ధర్మాలు గల బెల్లం, చింతపండు మొదలైన పదార్థాలు స్వస్మిన్ తనలో తదర్పణాపేక్ష మాధుర్య ధర్మాలు చేర్చాల్సినటువంటి అపేక్ష నో అంటే లేదు. అర్పకం సంపాదించే అన్యచ్చ మరొక వస్తు నాస్తి. ఇంగ్లీష్లో నో అంటే ఎలాంటిదో ఇక్కడ కూడా నో అంటే లేదని. శనగపిండి మొదలైన పదార్థాలలో తమ గుణమనేటువంటి వాటిని చేర్చి మాధుర్య పదార్థాలు, దానికి బెల్లము పంచదారు కలిపి అనేకమైన స్వీట్స్ మనం తయారు చేసి దాంతో మాధుర్య ఆధిక్యాన్ని చేర్చడానికి ఇంకొక పదార్థాన్ని ఏ విధంగా మనం కలుపుతాము. అనుభవ రూపమైన ఆత్మలో అనుభవానికై వేరొక పదార్థం అపేక్షించదు. తీపియగా ఉండాలంటే పంచదారు బెల్లము. ఇక్కడ ఏం కలపకాల ఆత్మ అనుభవంలోకి రాదు. ఆత్మ ఎప్పుడూ అనుభవ రూపంలోనే ఉంది. దానికి ఇంకొకటితో దాన్ని కలిపాల్సిన పని రాదు, ఉండదు. అర్పకాంతరహిత్యేప్య స్వేషాం తత్స్వభావత మా భూత్తథానుభావ్యత్వం బోధాత్మాతు నహీయతే. అంతర్పకాంతరాహిత్యేపి అంటే అర్పకాంతరాహిత్యే, అర్పకాంత అంతర్గత అర్పకాంతరాహిత్య
మాధుర్యాన్ని చేర్చే బెల్లం, పంచదార మొదలైన వస్తువు లేకపోయినా ఏషాం ఈ వస్తువు చక్కెర మొదలైన వాటి తత్స్వభావం మాధుర్యాది స్వభావం అస్థి కనుక శనగపిండితో కలిపితేనే దానికి రుచి తీపి రాల, స్వభావ సిద్ధంగా తీపి పంచదార పొంది బెల్లం. తథా ఆ ప్రకారంగానే ఆత్మ అనుభావ్యత్వం అనుభవించే విషయం అవట మా భూత్ లేకపోవు కాక బోధాత్వమాత్ అనుభవ రూపత్వమై నహీయతే లోపించదు, ఉండే తీరి ఉంటుంది, తప్పక ఉంటుంది. అనుభవ రూపమైన ఆత్మలో అనుభవం కలగజేసే ఇతర పదార్థాలు లేకపోయిన అనుభవ రూపత్వం ఉండే తీరుతుంది. పంచదానికి శనగపిండి కలపకపోయినా దాని రుచి దానికే ఉండాలి, స్వీట్నెస్ దానికే. కనుక ఆత్మ అనుభవ విషయం ఎన్నటికీ కాదు. స్వయం జ్యోతిర్భవత్యేష పురోస్మాద్భాసతే కిలాత్ తమేవ హంధాంత మన్వేతి తద్భాసా భాష్యతే జగత్. ఏవం ఈ ఆత్మ స్వయం జ్యోతి స్వప్రకాశరూపమైనటువంటి రూపుడు భవతి అవుతున్నాడు. పంచదారలాగానే ఆత్మ కూడా అంతే. పంచదారికి ఏం కలపకపోయినా స్వభావ సిద్ధ స్వీట్నెస్ దానికి. అస్మాత్ ఈ అఖిలాత సర్వ జగత్తు కంటే పునః ముందే భాసతే ప్రకాశిస్తున్నాడు. సర్వం తక్కిన ఆయన ప్రకాశించిన తర్వాత మిగతా వచ్చారు. భాంతం స్వయంగా ప్రకాశిస్తున్న తమేవ ఆ ఆత్మని అన్వేతి అనుసరించి ప్రకాశిస్తూ తద్భాస ఆత్మ యొక్క భాష స్వప్రకాశ రూపంచ జగత్ ప్రపంచమంతా భాష్యతే ప్రకాశింపచేయబడుతూ. ఆత్మ బోధస్వరూపుడు కాని బోధ విషయుడు ఎన్నటికీ బోధవు యొక్క స్వరూపమే ఆత్మ, బోధ విషయం కాదయ. కనుక బోధ అనుభవం అపరోక్షం స్వయం ప్రకాశం అని ఇవన్నీ కూడా ఒకటే అవుతాయి. ఈ అర్థాల వేదాల్లో ప్రమాణాలు చెప్తున్నారు. అత్రాయం పురుష స్వయం జ్యోతిర్భవతి అనేటువంటి శృతి ఆత్మ స్వయం ప్రకాశ స్వరూపుడు అంది. తమేవ భాంతమనుభాతి సర్వం, ఇది కూడా శృతివాక్యమే. ఆత్మచేతనే సర్వము ప్రకాశింపబడుతున్నాయని ఆత్మ స్వయం ప్రకాశమని చెప్పు. ఏనేదం జానతే సర్వం తం కేనాన్యేన జానతాం విజ్ఞాతారం కేన విద్యా శక్తం విద్యేతు సాధనం. ఏనా ఏ ఆత్మచేత ఇదం ఈ సర్వం ప్రపంచమంతటిని జానతే జనులు తెలుసుకుంటారో తం ఆ ఆత్మ అన్యేన జడరూపమై ఇతరమైన కేనా దేనిచే జనతాం తెలుసుకుంటారు, తెలిసి కొనజాలరు. అంటే జడరూపమైన దాన్ని ఏమి తెలుసుకోరు. విజ్ఞాతారం దృశ్యాన్ని తెలుసుకునే ఆత్మ కేనా ఏ దృశ్య రూపంచ విద్యాత్ తెలుసుకొనవచ్చు. తెలియట సాధ్యం కాదు. నెగిటివ్ చెప్పి పాజిటివ్ లాక్కోడు. సాధనంతు సాధనమైతే విద్యే జ్ఞాన విషయంలో ప్రపంచంలో శక్తం పనిచేసి ఉపయోగిస్తుంది అంట. అంటే ఏమిటి దీని భావం? ఏనేదం సర్వం విజానాతి తం కేన విజానీయాత్ అని వేదవాక్యం.
విజ్ఞాతారమరేకేన విజానీయాత్, అది కూడా వేదం. ఆత్మ నెరిగేది మరొకటి లేదు. ఆత్మే అన్నిటినీ తెలుసుకుంటుంది, ఎరుగుతుంది. సాధనాలన్నీ దృశ్యాలపై ఉపయోగింపబడుతుంది, కానీ దృగ్రూపమైనటువంటిది ఉపయోగింపది అని చెప్తారు. కనుక దృక్కు అంటే అనుభవమని ఒక్కటే అనర్థం. సవేత్తి వేద్యం తత్సర్వం నాణ్యస్తస్యాస్తి వేదిత విదితాభ్యాం తత్పృథ బోధస్వరూపకం. సహ ఆ ఆత్మ వేద్యం ఎరగదగింది ఏది ఉందో, అంటే ఏ ఆత్మను నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు, తత్సర్వం ఆ తెలియదగిన దానినంతటిని వేత్తి తెలుసుకుంటున్నాడు. అస్య ఆ ఆత్మ అన్యగా ఇతరుడై వేదిత తెలుసుకునేవాడు నాస్తి లేడు. ఆత్మ ఇంకొకరిని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఆత్మకు లేదు. బోధస్వరూపం, అనుభవస్వరూపమై తత్ ఆ పరబ్రహ్మం విదితానిదితాభ్యాం, విదిత తెలియబడిన దానికంటే, అవిదితాభ్యాం తెలియబడని దానికంటే పృథక్ వేరైంది. అది తెలియబడిన దానికంటే వేరు, తెలియబడని దానికంటే వేరు. వేదం ఏం చేస్తుంది? స వేత్తి వేద్యం సచ తస్యాస్తి వేత్త అనే వేదశ్రుతి. అన్యదేవ తద్విదితా దధౌ అవిదితా దధి, ఇది కూడా వేదవాక్యం. ఆత్మ కంటే వేరైన ద్రష్ట చూసేవాడు లేడురా అబ్బాయి. జ్ఞాత అజ్ఞాతాల కంటే విలక్షణమని ఆత్మ స్వయం ప్రకాశత్వాన్ని బోధిస్తున్నాయి. ఈ స్వయం ప్రకాశత్వాన్ని ఆత్మ అనుభవపూర్వంగా తెలుసుకో. అదేదో బొమ్మలో సినిమాలో చూసినట్టు చూస్తే కాదు, ఎవరికి వాడు అనుభవించాలి. బోధేప్యనుభవో యస్య న కథంచన జాయతే తం కథం బోధయేచ్ఛాస్త్రం లోష్టం వరసమాకృతిం. యస్య ఎవడికి బోధే స్ఫురణ కలిగినప్పటికీ అనుభవం కథంచన ఏ విధంగా అయినా న జాయతే కలగదు. స్ఫురణ కలిగినంత మాత్రం చేత అనుభవం ఎవరికి రాదు. తం అలాంటి నరమాకృతి, మనుష్యుడితో సమానమైన ఆకారంగా, లోస్థం మట్టి ముద్దలాగా, అంటే మట్టి శుద్ధలాగా బుద్ధి లేని వాడు అవటం. శాస్త్రం కథం ఏ విధంగా బోధింపగలుగుతూ, అంటే బోధిం మట్టి ముద్దకు ఏమి ఎక్కిస్తే దానికి జ్ఞానం వస్తుంది. జ్ఞాతం అంటే తెలియబడేది కదా. జ్ఞాతం అంటే తెలియబడేది. తెలివి అనేది ప్రకాశింపగా తెలియబడేది అవటం చేత సంభవించదు. కనుక స్వప్రకాశమైన బోధ ఎరుగకపోతే మనుష్యాకారమైనటువంటి మట్టి ముద్ద అవుతాడు, కానీ మనుష్యుడనే పేరు వాడికి రాదు. ఎవడికి వాడు తానెవడో తెలుసుకుంటేనే మనిషి. కనుక అనుభవం విషయం కాకపోయినా స్వప్రకాశం కావచ్చు. కనుక అది వస్తే నీకు స్వప్రకాశం వస్తుంది. జిహ్వా మేస్తి నవేచ్యుక్తి లజ్జాయై కేవలం యథా న బుధ్యతే మయా బోధో బోద్ధవ్య ఇతి తాదృశీ. జిహ్వా నాలుగు అస్తివా ఉందా, నాస్తివా లేదు. నాకు నాలుక ఉందా లేదా, రుచి ఉంటా. ఇది ఈ ప్రకారమై ఉక్తి మాటలు లేక సంభాషణ
యథా ఏ ప్రకారం కేవలం ముఖ్యంగా లజ్జాయై సిగ్గు కోసం అవుతోందో తథా అదే ప్రకారం మయా నాచేత్ బోధ అనుభవం న బుధ్యతే తెలియబడలేదు బోద్ధవ్య తెలుపబడుక ఇది ఈ విధమైన సంభాషణ తాదృశి అటువంటిదే అవుతుంది. అది సిగ్గు చేతైన విషయం. నాకు నాలుక ఉందా లేదా కనపడుతుందిగా ఎవరిని అడుగుతావు అని అడగటం ఎట్లా హాస్యాస్పదమో అలాగే అనుభవ స్వరూపమైన బోధ నా చేత ఎరగబడలేదు కనుక తెలియనట్లుగా బోధింపమని చెప్పడం కూడా హాస్యాస్పదం. మళ్ళా ఒకరు నాకు నాలుక ఉందా లేదా అని అడగటం ఎంత అజ్ఞానము, హాస్యాస్పదము. అలాగే అనుభవ స్వరూపమైన బోధ, అనుభవం యొక్క స్వరూపమే బోధ. ఆ బోధ నా చేత ఎరగబడలేదు, తెలియబడలేదు. అది తెలిసేటట్లుగా బోధించు అని చెప్పడం కూడా హాస్యాస్పదం. యస్మిన్ యస్మిన్నస్తి లోకే ఉపేక్షణే యద్బోధమాత్రం తద్బ్రహ్మేచ్చేవం ధేర్ బ్రహ్మనిశ్చయః. లోకే లోకంలో యస్మిన్ ఏ పదార్థాల్లో బోధ కలుగుతుందో తత్ ఆయా కొండ మూకుడు మొదలైన విషయం ఉపేక్షణే తోసేస్తే యత్ ఏ బోధ మాత్రం స్మరణకు మాత్రం మిగిలి ఉంటుంది. తత్ ఆ స్మరణం బ్రహ్మేతి, ఆ స్మరణే పరబ్రహ్మ. ఏవం ఈ విధమైన ధీ బుద్ధి బ్రహ్మ నిశ్చయం, బ్రహ్మం అని ఏ పదార్థంలో బోధ కలుగుతుంది, ఏ పదార్థంలో బోధ కలుగుతుంది ఆయా మట్టి మొదలై ఆ మాయ కొండ మొదలైన పదార్థాలు విడిచి దాని వెనకాల ఉన్న మట్టిని ఎవడు గ్రహిస్తే తెలివితో గ్రహిస్తాడు. సర్వ పదార్థాలను వ్యాపించిన ఆ స్మరణమే బ్రహ్మం అని నిశ్చయం కలగటం కంటే ప్రయోజనం ఇంకొకటి లేదు. పంచకోశ పరిత్యాగే సాక్షిబోధావశేషతః స్వస్వరూపం స ఏవ స్యాత్ శూన్యత్వం తస్య దుర్ఘటం. పంచకోశ పరిత్యాగి అన్నమయాది పంచకోశాల యొక్క పరిత్యాగి ఆత్మ కాదని పరిత్యజించిన అన్నమయ కోశం ఆత్మగా, మనోమయ కోశం బుద్ధిమయ కోశం ఇవన్నీ కూడా ఆత్మ కాదు అని సాక్షిబోధావశేషత, సాక్షిబోధ సాక్షి స్వరూపమైన బోధ యొక్క అవశేషత శేషించటం లోపించటం వల్ల స ఏవ ఆ బోధయే స్వస్వరూపం తన స్వరూపమును బ్రహ్మస్వరూపం అవటం తస్య ఆ ఆత్మస్వరూపాన్ని శూన్యత్వం లేకపోవటం దుర్ఘటం ఎన్నటికీ ఘటించి. ఏమిటి భావం? పంచకోశాలను ఒక్కొక్కటిగా పరిశీలించి వాటిని అనాత్మలని వరుసగా తోసేస్తూ నేతి తోసి వెయ్యగా సాక్షి అయిన బోధ మాత్రమే మిగులుతుంది, శేషిస్తుంది. అదే తన యథార్థమైన స్వరూపం. అలాంటి ఆత్మస్వరూపం శూన్యమవటం ఎప్పుడు ఉండదు. అస్తి తావత్ స్వయం నామ వివాదా విషయత్వతః స్వస్మిన్నపి వివాదశ్చేత్ ప్రతివాద్యత్ర కో భవేత్. వివాద విషయత్వతః వివాద తగవుకి అంటే పోరాట అవిషయత్వతః విషయం కాకపోవటం వల్ల స్వయం స్వస్వరూపం
తావత్ అన్ని మతాలలో అస్తి ఉంది. స్వస్మిన్న తన స్వరూపంలో వివాదశ్చేత్ వివాదం కలిగి ఉంటే అత్ర ఈ విషయమై కహ ఎవడు ప్రతివాది ప్రతిఘటించి వాదం చెయ్యగలవాడు భవేత్ అవుతాడు. ఎవడు ప్రతిఘటించి వాదం చెయ్యవాడు ఉండడు. తాను అని వ్యవహరింపబడే వస్తు ఉందా లేదా అనే సందేహం ఎవరికీ ఉండదు కదా. ఒక్కవేళ అది ఉంది అనుకుంటే అలా ప్రతిఘటించి దాన్ని వాదం చేసేవాడు ఎవడైనా ఉంటాడని పిచ్చాడవుతాడు ఎవడు. స్వాసత్వంతు న కస్మై ఛిద్రోచతే విభ్రమం వినా అత ఏవ స్తుతిర్బాధం బ్రూతే చ సత్వవాదినః. విభ్రమం విన భ్రాంతి లేకుండా స్వసత్వం తాను లేడని తలంచట కస్మైచిత్ ఎవ్వడికి న రోచతే ఇష్టం కా. అత ఏ కనుకనే అసత్వవాదిన శూన్యమని వాదించేవాడి శృతిశ్చ వేదం కూడా బాధం బ్రూతే చెప్తారు. తాను లేదని ఎవడూ కూడా భ్రాంతుడై అనాది, కానీ తను లేడు అని ఎవడు అనలేడు కదా. అలాగే లేదనేవాడి బాధకం కూడా శృతి చెప్తారు. అస్మద్బ్రహ్మేతి చేద్వేద స్వయమేవ భవేద్ అసత్ అతోన్స్య మా భూద్వేద్యత్వం స్వసత్వం భూత్వభ్యుపేయాత్మద. అసద్బ్రహ్మేతి చేద్వేద స్వయమేవ భవేదసత్ అతోస్య మా భూద్వేద్యత్వం స్వసత్వం త్వభ్యుపేయతాం. బ్రహ్మం అసదితి లేదని వేదచే తెలుసుకుంటే స్వయం ఏవ తానే అసత్ బ్రహ్మ లేడు అని కనుక తెలుసుకుంటే తానే లేనట్టు అర్థమవుతుంది. భవేత్ అవాసు లేకపోవడం. అత ఈ కారణం వల్ల అస్య ఈ బోధస్వరూపుడైన ఆత్మ వేద్యత్వం జ్ఞాన విషయం మభూ లేకపోవడం స్వసత్వంతు తనయుడికి అభ్యుపేయతాం సిద్ధించుగాక. తన ఉనికి సిద్ధించుగా. దీని అర్థమేది? శృతి ఏం చెప్పింది? అసద్బ్రహ్మేతి చేద్వేద అని మొదలుపెట్టి అసందేవ సభవతి అనే వరకు శృతి ఏం చెప్పింది? ఎవడు బ్రహ్మం లేదని అనుకుంటాడు వాడే లేనివాడవుతాడని చెప్పింది. కనుక ఆత్మ ఒకదాని చేత చెలయబడుతుంది కాకపోవచ్చు, కానీ ఆత్మ తెలివై ఉన్నది అంటానికి ఒప్పుకోక తప్పదు. కీదృక్హీతి చేత్ పృచ్ఛేదేరి దృక్తా నాస్తి తత్ర హి యదని దృగతా దృక్చ తత్స్వరూపం వినిశ్చిమా. తర్హి ఎలా అయితే అలా అయితే కీదృక్ ఇది ఆత్మస్వరూపం ఎలాంటిదని పృచ్ఛేశ్చేత్ అడిగితే తత్ర ఆ స్వరూపంలో ఈ దృక్త ఎలాంటిది అని నాస్తి లేనే లేదు ఇలాంటిదని చెప్పలేదు. అవి అని దృక్ ఇటువంటిదని చెప్పడం సాధ్యంగా. ఆత్మ ఎలా ఉంటుందయ్యా? కోడిగుడ్డాకారమా, యాపిలాకారమా, కొబ్బరి బొండమా అంటే ఎవడు చెప్పలేదు. అది సాధ్యంగా. అపాదృక్ష అటువంటిదని చెప్పటానికి సాధ్యం కా. యత్ అది ఏది అంటే ఇటువంటిది అని చెప్పటానికి సాధ్యం కానిది
ఏది ఉన్నదో అస్వయం ఆ తత్స్వరూపం ఆత్మస్వరూపమని నిశ్చయించుకో. ఆత్మ ఎటువంటిది అని నువ్వు అడిగితే దానికి సమాధానం ఇలాంటిది అని ఎవ్వడు చెప్పలేడు. ది కాంట్ డిఫైన్ ఆత్మ అని అర్థం. అలాంటి ఆత్మస్వరూపం అది అది అంటే ఇలాంటిది అని చెప్పటానికి వీలు కాంది ఏదైతే ఉందో అదే ఆత్మ అని తెలుసుకో. అంతకంటే నీకు చెప్పేదేం లేదు. అక్షణాం విషయస్త్రీ దుఃపరోక్ష స్థా దృగుచ్యతి విషయానాక్ష విషయ సత్వాన్నాస్య పరోక్షత. అక్షాణం కళ్ళు మొదలైన ఇంద్రియ విషయ కనబడి ఉండా మొదలైన ఈ ఇలాంటిదని చెప్పబడు. కన్ను కనపడి కంటితో చూస్తాం కనుక పరోక్ష ఇంద్రియాలకు అగపడని కనపడ పుణ్యాధిక పాదృక్ అలాంటిది ఉచ్యతే చెప్ప. విషయాతు ఆత్మ అంటే అక్ష విషయ ఇంద్రియాలకు కళ్ళకు గోచరింపబడే కాదు. అస్య ఈ ఆత్మ స్వస్వాత్ తానై ఉండటం ఎవడికి వాడు ఆత్మ కల. పరోక్షత పరోక్షత్వాన్ అంటే అగపగడకపోవటం అనేది నువ్వుంటే ఆత్మ, నువ్వు లేకపోతే ఆత్మ. ఇంద్రియాలకు ప్రత్యక్షమైన ఎదురుగా కనబడే కూర్చో బలో కొండో మూకుడో ఇవన్నీ అవావి చెప్పబడు. ఇంద్రియాలకు ప్రత్యక్షంగా పుణ్య అధికం అయినటువంటి అని చెప్పబడుతోంది కనుక ద్రష్ట అయిన ఆత్మ కళ్ళు మొదలైన వాళ్ళ ప్రత్యక్షం కానివాడు అవటం చేత అలాంటి వాడు ఇలాంటి వాడని చెప్పలేవు. రాముడినో కృష్ణుడినో వర్ణించాలంటే వర్ణించలేదు, కానీ ఆత్మను నువ్వు వర్ణించవు. తనకు పరోక్షత్వం లేమి అంటే ఆత్మ తాను కాకపోతే వర్ణించదు. తానే ఆత్మ అయితే తనే వర్ణించుకుంటాడు కనుక అలాంటి చెప్పబడు. కనుక ఇట్టిది అలాంటిది ఇలాంటిది అనే శబ్దం చేత చెప్పబడండి. తనకంటే వేరు కాంతి ఏదైతే ఉందో అదే ఆత్మ. అవేజ్యోప్య పరోక్షో స్వప్రకాశో భవత్యయం సత్యం జ్ఞానమనంతం చేత్య స్నేహ బ్రహ్మలక్షణం. అయం ఈ ఆత్మ అవేజ్యోపి ఇంద్రియాల చేత కుండా మొదలైన వాటిని తెలుసుకున్నట్లుగా అపరోక్ష తన స్వరూపమే కనుక నిత్య అపరోక్షమైంది కనుక కనుక స్వప్రకాశ స్వయంగా ప్రకాశిస్తుంది ఆత్మ భవతి అవుతాం. బ్రహ్మలక్షణం బ్రహ్మ పరమాత్మ యొక్క లక్షణం స్వస్వరూప లక్షణం. సత్యం సత్యాన్ని జ్ఞానం చిద్రూపాన్ని ఇహ దీనియన్ ఆత్మలో కలదు అస్తి అని తెలుపుతారు. ఈ ప్రత్యేగాత్మ ఇంద్రియ జన్య జ్ఞానాల చేత తెలియబడేవాడు. కళ్ళతో చూడలేవు, చెవుతో వినలేవు, మనసుతో ఆలోచించలేవు, చేతితో తాకి చెప్పలేవు. సాక్షాత్ ప్రత్యక్షంగా అహం నేను అని స్ఫురించటం చేత వాడు స్వప్రకాశు. సత్యజ్ఞానమనంతం బ్రహ్మ అనే వేదవాక్యం చేత బ్రహ్మం సద్రూపమని చిద్రూపమని అనంతమని బ్రహ్మస్వరూప లక్షణాలన్నీ చెప్పారు. కనుక ఆ బ్రహ్మ లక్షణాలు ప్రత్యేగాత్మలో ఉన్నాయి. కనుక నీ ఆత్మ బ్రహ్మత్వం అనేది స్వతసిద్ధంగా బై బర్త్ వచ్చేసి. సత్యత్వం బాధరాహిత్యం జగద్బాధైక సాక్షిణ బాధ కిం సాక్షికో బ్రూహి నత్వ సాక్షిక ఇష్యతే. బాధరాహిత్యం బాధ లేకపోవడం
సత్యత్వం అవుతాం. బాధ అంటే లేమి అనదు, లేకపో. జగద్బాధైక సాక్షిణ, జగత్తు యొక్క బాధ లేకపోవటం. ఏక ముఖ్యమైన సాక్షిణ, ఎరిగిన వాడి ఆత్మ యొక్క బాధ లేమి. అభావమంటం. కిం సాక్షిగా, ఎవడు సాక్షిగా కలిగి ఉన్నాడు? గృహి చెప్పవయ్యా. ఆత్మ యొక్క స్వభావం ఎరిగిన సాక్షి లేడు. అనాసాక్షికర్తు, సాక్షి లేని అభావం. దేశ్యతే, ఎవడు ఒప్పుకో. సత్యత్వం అంటే బాధ లేకుండటం. బాధింపబడనిది సత్యమని, బాధింపబడేది మిథ్య అని పూర్వాచార్యులు చెప్పారు. స్థూల సూక్ష్మ శరీరాది రూపమైన జగత్తు యొక్క లేనిదాన్ని సుషుప్తి, మూర్ఛ మొదలైనలో చూస్తారు. ఆ లేమిని ఎరిగిన వాడు ఒక్కడు ఉండాలి కదా. సాక్షి లేని దాన్ని ఎవడు ఒట్లో కూడా సాక్షి కావాలి. అలాంటి సాక్షియే ఆత్మ కాదు. ఆ అసాక్షికమైన దాన్ని నేను అంగీకరించడం అంటే అది అతి ప్రసంగం. అపనీతేషు మూర్తేషు హ్యమూర్తం శిష్యతే వియత్, శక్యేషు బాధితేష్వంతే శిష్యతే యత్తదేవ తత్. మూర్తేషు ఇంద్రియ గోచరాలైనట్టు గృహాదులలో ఉండే ఘటాది పదార్థాన్ని, అపనీతేషు సత్ ఇంటి లోపల నుండి బయట పారయ్యబడేటు. వియత్ ఏ ఆకాశం శిష్యతే, కదలింప శక్యం కానిదవుతూ నిలిచి ఉంటుంది. తథా ఆ విధంగానే శక్యేషు శక్యాలైన బాధితేషు తత్ ఆత్మ కాదని నిరాకరింపబడుతుండగా అంతే చివర యత్ ఏ బోధస్వరూపం శిష్యతే సాక్షి అయి నిలిచబడుతుందో తదేవా ఆ బోధస్వరూపమే తత్ ఆత్మ అవుతుంది. ఇంటిలో ఉన్న కుండ మొదలైన వస్తువులు బయట ఉంచచ్చు. అలాంటి ఆకాశం కదలించడానికి శక్యమా? దాని ఎలా శక్యం కాదు. దేహేంద్రియాదులు శాస్త్రంచే ఇది కాదని తోసి వేయ చివరికి నేతిగా చివరికి మిగిలిపోయి తొలగించటానికి ఇక సాధ్యం కాకుండా నిరాకరింపబడింది ఏది ఉంటుందో అలాంటి బోధయే ఆత్మ అని అర్థం చేసుకో బాబాయ్ అంటున్నారు. మిగతా విషయాలు రేపు.